బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రాయవరం అనే సమీపంలోని క్వారీల వద్ద హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ ఎదురెదురుగా ఢీకొనడంతో భారీ ప్రమాదమే సంభవించింది. ఈ క్రమంలో 2 వాహనాల్లోనూ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 10 మంది ప్రయాణికులు బయటకు రాలేని సిచ్యువేషన్ ఏర్పడింది. దీంతో వాళ్ళంతా కూడా సజీవ దహనమైపోయారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా పామూరు వైపు వెళ్తున్నటువంటి హరికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రాయవరం క్వారీల వద్ద వేగంగా వస్తున్నటువంటి టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలోనే టిప్పర్ డీజిల్ ట్యాంకర్ అనేది పగిలిపోవడంతో క్షణాల్లోనే మంటలు 2 వాహనాలకు వ్యాపించాయి. మంటల తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తమ సీట్ల నుండి లేచి బయటకు వచ్చే లోపే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్లయితే సమాచారం. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా జరిగినటువంటి ఈ ప్రమాదంతో ఉలిక్కి పడ్డారని చెప్పుకోవాలి. కొందరు కిటికీలు పగలగొట్టుకొని మరీ ప్రాణాలతో బయటపడగా లోపల చిక్కుకుపోయినటువంటి 10 మంది అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడినటువంటి 12 మందిలో కూడా మరికొందరి పరిస్థితి విషమంగానే ఉందని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అయితే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహాలు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో వారిని గుర్తించడం పోలీసులకు పెను సవాలుగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఘోర రోడ్డు ప్రమాదం పైన మార్కాపురం డిఎస్పీ నాగరాజు, సిఐ సుబ్బారావు వీళ్ళందరూ కూడా వీళ్ళు కిటికీల ఏదైతే కీలకమైనటువంటి ప్రకటన చేశారు. వీళ్ళు ఏదైతే ప్రైవేటు ట్రావెల్స్ బస్సును టిప్పర్ ఢీకొన్నటువంటి ఈ ఘటనపైన అయితే ఆయన హుటాహుటిన సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదంలో ఏదైతే బస్సు పూర్తిగా కాలి బూడిదైందని, అందులో ఉన్నటువంటి 12 మంది ప్రయాణికులు కూడా సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. బస్సులోనే మృతదేహాలు ఉన్నాయని అయితే తెలియజేశారు. వాటిని వెలికి తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో మరో 28 మందికి గాయాలు కాగా వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. వారిలో కొందరి పరిస్థితి మరీ విషమంగా ఉందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూడా కనిగిరి, పామూరు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్లయితే డిఎస్పీ తెలియజేశారు. హరికృష్ణ ట్రావెల్స్కు చెందినటువంటి బస్సు నిర్మల్ నుంచి వింజామూరుకు వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. చీమకుర్తి నుంచి కంకర లోడ్తో వస్తున్నటువంటి టిప్పర్ రాయవరం వద్ద బస్సును బలంగా ఢీకొట్టిందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే టిప్పర్ డీజిల్ ట్యాంకర్ అనేది పగిలి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయని, ఆ మంటలు బస్సును అంటుకోవడంతో క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైందని డిఎస్పీ నాగరాజు వెల్లడించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టిప్పర్ను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం, మంటలు చెలరేగి అందులోని ప్రయాణికులు సజీవ దహనం కావడం పైన ఆయన తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి మార్కాపురం జిల్లా యంత్రాంగంతో ఫోన్లో కూడా మాట్లాడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందని అధికారులను అడిగి తెలుసుకున్నారు ఆయన. గాయపడిన సుమారు 20 మందిని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందజేస్తూ ఉన్నామని అధికారులు వివరించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపైన తక్షణమే దర్యాప్తు జరిపి పూర్తి నివేదిక అందజేయాలని కూడా జిల్లా పోలీసు యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా జారీ చేశారు. బాధితులకు మెరుగైనటువంటి వైద్యం అందేలా కూడా చూడాలని, మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.
గతేడాది నవంబర్ 12వ తేదీన కర్నూలులోనూ ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. తెల్లవారుజామున కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ఘటనలో బస్సు పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఆ టైంలో ఇక ఏదైతే ఫిట్నెస్ లేని బస్సు, పైగా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఘోరం సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకి వచ్చేశారు. పైగా ఈ ఘటనలో 12 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏపీలో వరుస బస్సు ప్రమాదాలు ప్రజలను భయపెడుతున్న అధికార యంత్రాంగం మాత్రం మొద్దు నిద్రపోతుందని చెప్పేసి ప్రజలు ఓవైపు విమర్శలు గుప్పిస్తున్నారు.